వారణాసి టు ది వరల్డ్ ఇప్పుడే ఫుల్ వీడియోని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. బాబ్బా నిజంగా చెప్తున్నాను భయ్య, మహేష్ బాబు గారు ఆ యొక్క నంది పైన త్రిశూలం పట్టుకొని వస్తుంటే సాక్షాత్తు పరమేశ్వరుని చూసినట్టుగానే ఉంది. అండ్ వీడియోలో గనక మీరు బాగా గమనిస్తే రామాయణాన్ని, రాముణ్ణి మరియు హనుమంతుల వారిని చాలా అంటే చాలా క్లియర్ గా నీట్ గా చూపించారు. అట్ ద సేమ్ టైం దీంతో పాటు వారణాసి అనే టైటిల్ లో రాముడికి గుర్తుగా డైరెక్టర్ రాజమౌళి గారు ఆ యొక్క బాణం లోగోను కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటిని చూసాక నాకైతే ఒక్కసారిగా మైండ్ అయితే పనిచేయడం లేదు. అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు రాజమౌళి అనే ఫీలింగ్ అయితే కలిగింది. టైటిల్ పెట్టిందేమో వారణాసి అండ్ వీడియోలో చూపించిందేమో రాముడిని మరియు రామాయణాన్ని మరియు హనుమంతుల వారిని. అండ్ మహేష్ బాబు గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ వచ్చేసి రుద్ర. అండ్ ఇక మూవీకి పెట్టిన టైటిల్ వచ్చేసి వారణాసి. నిజంగా చెప్తున్నాను భయ్య, డైరెక్టర్ రాజమౌళి గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేయబోతున్నారు. అండ్ బాక్స్ ఆఫీస్ ని ఏదోలా చేసేలానే ఉన్నాడు. అండ్ వారణాసి టు ది వరల్డ్ వీడియో మొత్తం ఒక ఎత్తు అయితే లాస్ట్ వీడియో చివరిలో ఆ యొక్క టైటిల్ ని భూమి చుట్టూ చూపించాడు భయ్య. లిటరలీ గూస్ బంప్స్ అనిపించింది. అండ్ ఇకపోతే వీడియోలో ఆ యొక్క గ్రాఫిక్స్ ని కూడా చాలా అంటే చాలా రియలిస్టిక్ గా, చాలా అంటే చాలా క్లియర్ గా డైరెక్టర్ రాజమౌళి గారు అయితే చూపించారు. అండ్ ఇక మహేష్ బాబు గారి లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఫర్ ది ఫస్ట్ టైం అనమాట మహేష్ బాబు గారిని ఇటువంటి ఒక కొత్త క్యారెక్టర్ లో చూడడం. నాకు తెలిసి డైరెక్టర్ రాజమౌళి గారు అయితే ఫిక్స్ అయ్యారనుకుంటా, ఎలాగైనా సరే బాహుబలి రికార్డ్ ని నేనే మళ్ళా బద్దలు కొట్టాలనుకుంటున్నాడేమో అని నా ఫీలింగ్. ఫైనల్ గా నేనైతే ఫిక్స్ అయ్యాను భయ్య, రాజమౌళి గారు ఈ వారణాసి మూవీతో ఉన్న ప్రతి ఒక్క రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టి ఎవరు చేరుకోలేని ఒక మైల్ స్టోన్ ని అందరికి ఒక ఛాలెంజ్ గా అయితే నిలబెడతాడు. మరి మీరెంత మంది ఈ వారణాసి మూవీ ఉన్న రికార్డులను సైతం బద్దలు కొట్టి ఎవరు చేరుకోలేని ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో జై బాబు అని కామెంట్ చేయండి. మరి మీకెంత మందికి ఈ వారణాసి టు ది వరల్డ్ వీడియో నచ్చిందో అండ్ అలాగే మన మహేష్ బాబు గారి ఆ యొక్క స్వాగ్ గానీ ఆ యొక్క లుక్స్ గానీ ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్ లో డెఫినెట్లీ కామెంట్ చేయండి. గుర్తు పెట్టుకోండి, మీరు చేసే కామెంట్ కి బాక్స్ అయితే బద్దలైపోవాలి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను. అందరికి సీ యు, బాయ్.